హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఇంకా మార్నింగ్ లేవగానే నాకైతే టీ అలవాటు అండి. కొంచెం టీ పెట్టేసుకొని తాగుతాను ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచి. దాంట్లో అప్పుడప్పుడు స్నాక్ టోస్ట్ కానీ ఏదైనా బిస్కెట్ కానీ డిప్ చేసుకొని తింటూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ పిల్లలకి వాళ్ళ టిఫిన్ వచ్చేసి పొంగనాలు చేశానండి. అది కొన్ని జొన్నలతో మిక్స్ పట్టింది కొంచెం వేశాను, ఇంకా బియ్యం పిండితో కొంచెం వేసాను, నార్మల్గా దోశ పిండితో. అంటే మొత్తము జొన్నవే అంటే పిల్లలు తినరు, అందుకనే ఒక్కసారి 10 అట్లా వేసుకున్నాను, ఇంకో 10 దోశ పిండితో వేసుకున్నాను. 2 మిక్స్ చేసి పెట్టినాను పిల్లలకి. అది కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ వేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వెనకాలకు తిప్పి పెట్టేసేయాలి, మంచిగా కాలుతుంది అది. అలాగే కొంచెం సేపు సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ వచ్చేసి. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. అది ఆయిల్కి కొంచెం బాగా మగ్గుతుంది. మిడిల్లో ఉన్నాయి కొంచెం తొందరగా వేగుతాయి. సో మిడిల్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా తీసేసి మళ్ళీ వేరే తీసేసుకుంటాను. ఇంకా రోజు ఏదన్నా మొలకలు అట్లా ఇస్తూ ఉంటాను పిల్లలకి. ఇంకా కొన్ని జొన్నవి పొంగనాలు, కొన్ని దోశ పిండివి వేసి మొలకలు ఇచ్చేసి ఇచ్చినాను. మా పిల్లలకి టిఫిన్ చేసేస్తున్నారు. అంతలోపు నేను వాళ్ళ బాక్స్లకి ఇవాళ క్యారెట్ బీన్స్ రైస్ చేశాను. వాళ్ళు టిఫిన్ చేసేలోపు ఇది రెడీ చేసేసుకుంటున్నాను. కొంచెం కారం, కొంచెం ఉప్పు అన్నీ, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా కారం తినరు కదండి. సో లైట్గానే వేసుకుంటాను. వాళ్ళది బాక్స్ అయితే రెడీ అయిపోయింది, బాక్సులు కట్టేసినాను, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు. నెక్స్ట్ మాకు వేసుకున్నాను. జొన్న పిండితో నేను దోశలు వేసుకున్నాను, మా హస్బెండ్కి బియ్యం పిండితో దోశ వేసాను. ఇంకా అవి కూడా మేము తింటున్నాము. మా లక్కీ పాప వచ్చింది, సో మా లక్కీ పాపకు కూడా ఒక చిన్న దోశ వేసి ఇచ్చాను, తను కూడా తినేస్తుంది. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ బాక్స్ కట్టాలి కదండి. సో చిక్కుడుగా ఆలు ముందుగానే అన్ని వెజిటేబుల్స్ కూడా ముందుగానే ఒక రోజు ముందుగానే కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ అంటే హడావిడి ఉంటుంది కాబట్టి కట్ చేసుకోవడానికి కుదరదు. అప్పుడప్పుడు తప్పకని ఎక్కువ మోస్ట్లీ అయితే ఒక రోజు ముందే కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా ఆయనకి మధ్యాహ్నం మాకు లంచ్లోకి కూడా వస్తుందని చిక్కుడుకాయ ఆలు కట్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం నువ్వులు పచ్చిమిర్చి వేస్తే బాగుంటుందని కొంచెం ఈరోజు కొంచెం వెరైటీగా చేశాను. ఫస్ట్ నువ్వులు వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా కొంచెం ధనియాలు కూడా వేసుకున్నాను. సో అవి పక్కకు వేడిగా ఉంటాయి కాబట్టి అవి పక్కకు పెట్టేసుకున్నాను. అంతలోపు కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, చిక్కుడుకాయ, మెంతం వేస్తే టేస్ట్ బాగుంటుందండి. చిక్కుడుకాయ, ఆలుగడ్డలు, ఇంకా టమాటో అవన్నీ వేసుకొని కొంతసేపు మగ్గనివ్వాలి కర్రీని. అంతలోపు మిక్సీ జార్లో ఈ ధనియాలు, మనం ముందుగా వేయించుకున్న నువ్వులు, పచ్చిమిర్చి అన్నీ దాంట్లో కొంచెం 2 ఎల్లిపాయలు వేసుకొని మిక్స్ చేసి దాంట్లో పెట్టేసుకున్నాను. కర్రీ అయిపోయింది. కర్రీని మనం అర్జెంట్ ఉన్నప్పుడు అలాగే తీయొద్దండి, కుక్కర్ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నేను కొంతసేపు ట్యాప్ కింద పెడతాను. ట్యాప్ కింద చల్లారిన తర్వాత ఈజీగా వెళ్ళిపోతుంది మనకు విజిల్. ఆయనకైతే ఇంకా బాక్స్ కట్టేసి పక్కకు పెట్టేసినాను. ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి అది డ్రైగా ఉంటుంది కదా చిక్కుడుకాయ, ఆలుగడ్డ, ఇంకా కొంచెం చింతపండు చారు చేద్దామనేసి చింతపండు కొంచెం తీసుకున్నాను. అది మనకు తొందరగా కావాలంటే వేడి చేయాలి. కొంచెం చింతపండుని వేడి చేయగానే తొందరగా నానుతుంది. దాన్ని చింతపండు పులుసు తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా చింతపండు చారులోకి కావాల్సిన జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఒక టమాటో వేసుకున్నాను, కరివేపాకు, ఇంకా కావలసినంత అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాక ముందుగా తీసుకున్న పులుసు దాంట్లో వేసేసుకోవాలి. సో ఆ పులుసు మసులుతుంటే దాంట్లో ఉప్పు, ఇంకా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నేను ఎల్లిపాయలు ప్రతి దాంట్లో వేస్తానండి, ఎందుకంటే మంచిగా ఉంటుంది స్మెల్, టేస్ట్ కూడా బాగా అవుతుంది. ఇంకా అది చారు మసులుతా ఉంది, మసిలిపోయింది. ఇంకా తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత నేను కూడా లంచ్ చేసేసుకున్నాను మధ్యాహ్నం. ఇంకా లంచ్లోకి చిక్కుడుకాయ, ఆలుగడ్డ కర్రీ, కొంచెం పాలకూర ఉండింది, పాలకూర ఇంకా చారండి.
నెక్స్ట్ ఇంకా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేస్తారు. వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్ కావాలి అని అడుగుతారు. ఇంకా స్నాక్ ఈరోజు ఏముంది అంటే పిల్లలకి ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ అలవాటు అండి. సో పల్లీలు తెచ్చుకునిండే, వాళ్ళు వచ్చేసరికి పల్లీలు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.